అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారో, ఈరోజు అదే అమరావతి కళ్ళ ముందు సాక్షాత్కరించడాన్ని భరించలేక సహించలేక వారి తాలూకా ఉక్రోషం, కుట్రలు అన్నీ ఈ రూపంగా దాడుల రూపంలో బయటకు వస్తున్నాయి. ఈరోజు అనుకోవచ్చు దాడి జరిగింది ఒక ఏబిఎన్ మీద కదా అని, కానీ ఇది ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యంగా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, నిజాల్ని నిర్భయంగా చెప్పాలనే హక్కుని రేపు ఉదయం పత్రికల ద్వారా కాదు, ప్రజలు కూడా చెప్పినా కూడా ఇటువంటి దాడులకి పాల్పడే కుట్రలు ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఏబిఎన్ అన్నది ఈరోజు నిజాల్ని నిర్భయంగా ఎవరు తప్పు చేసినా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అలాంటిది ఈరోజు మనందరి కలల అమరావతిని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక హాస్యాస్పద మాట మావిగన్. నిజంగా సిగ్గుపడుతున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి, తెలుగువాడై ఉండి, తన రాష్ట్రానికి రాజధాని వచ్చే తరుణంలో ఇలాంటి బుర్ర తక్కువ మాటలు, మతిలేని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు